జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పుడు మన న్యూస్ అఖండ యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా అయితే ఉందో మన న్యూస్ అఖండ వాట్సాప్ ఛానల్ కూడా ఉందన్నమాట. అంటే యూట్యూబ్లో మనం ఏవైతే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి లింకులను ఈ వాట్సాప్ ఛానల్లో కూడా పెడతా ఉంటాం. ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మందికి మనం యూట్యూబ్లో పెట్టేటటువంటి నోటిఫికేషన్లు రావు. అదే కానీ మీరు వాట్సాప్ ఛానల్లో కూడా మీరు ఫాలో అయ్యారనుకోండి, అప్పుడు మీకు కంపల్సరీగా ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం పోస్ట్ చేసే ఏ వీడియోను కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో పెడతా నేను ఏది ఈ వాట్సాప్ ఛానల్ లింకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో కాండి, ఓకేనా? సరే, మీకోసం ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకొచ్చిన మిమ్మల్ని సంతోషపెట్టడానికి. ఓకే, న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. పరిస్థితులు చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీను గెలిపించడం కోసమే పుట్టాడు అనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నదా? డౌట్ ఉంటే చెప్పండి. అందుకే రాహుల్ గాంధీను బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా పిలుస్తూ ఉంటారనమాట. అందులో నిజం లేకపోలా. రాహుల్ గాంధీ ప్రచారం చేసే ప్రతి 5 ఎన్నికల్లో 4 ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. అది ఖచ్చితంగా రాహుల్ గాంధీ క్రెడిటే. ఆయన గొప్పతనం మావులోడు కాదు, చెప్పింది ఏమైనా మహానుభావుడు. సరే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత హర్యానా ఎన్నికలు జరిగిపోయినాయి. ఈ ఎన్నికల్లో గ్యారంటీగా గెలుస్తామనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా చతికిల పడిపోయింది. ఖచ్చితంగా ఓడిపోతా అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒంటరిగా మెజార్టీ స్థానాలు సాధించింది. ఇదేమి ఈ గెలుపు ఊరికేరాలా, ప్రాణం పోసారు అట్నే ప్రచారంలో మామూలుగా చేయాల. వాళ్ళ అబద్ధ ప్రచారాలన్నీ తిప్పికొట్టి భారతీయ జనతా పార్టీ ముందు అడుగేసింది. ఏం మామూలు విషయం కాదు. ఇకపోతే మహారాష్ట్ర ఎన్నికలు కూడా హోరాహోరీగా జరిగినాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుస్తుందో లేదో అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ కూటమి చేసేటటువంటి అబద్ధ ప్రచారాలు అలాంటివి కాబట్టి. అదేవిధంగా వాళ్ళు ఇచ్చేటటువంటి అబద్ధ హామీలు కూడా అలాంటివి. అర్థమవుతుందా? కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ఏకంగా 235 స్థానాలను సాధించింది. ఇక ముచ్చటగా 3వ ఎన్నికలైనటువంటి ఈ ఢిల్లీ ఎన్నికల్లో ఏదో కాస్త కూస్త మెజారిటీ అయినా కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఏకంగా 48 స్థానాలను సొంతం చేసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 22 స్థానాలు మాత్రమే వచ్చినాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సక్సెస్ఫుల్గా ఒక పెద్ద గుండు సున్నా వచ్చింది, బండి చక్రం అంత సున్నా. అర్థమవుతుందా? అయితే ఇటు హర్యానాలోను అటు ఢిల్లీలోనూ భారతీయ జనతా పార్టీ గెలవడానికి కారణం ఎవరో తెలిసిన? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే. ఆ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనుక ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుగా పెట్టుకొని ఉన్నట్టయితే అప్పుడు పోటీ మరింత హోరాహోరీగా ఈ ఎన్నికలు జరిగాయని చెప్పేసి ఇండి కూటమి పార్టీల యొక్క ఆలోచన. కానీ రాహుల్ గాంధీ అహంకారానికి పోయి ఇండి కూటమి పార్టీలను దూరం చేసుకుంటాడని చెప్పేసి ఇండి కూటమి పార్టీల నేతలే విమర్శలు చేస్తున్నారు. అర్థమైంది మీకు? నేనే మామూలు తెలివినోడు కాదు. నిన్న కూడా చెప్పిన ఏది ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టాలా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎదిగిందనుకో అది కాంగ్రెస్ మరుగుడికే ముప్పు అని చెప్పేసి మనం పోయినా ఇబ్బంది లేదు, కాదంటే 2 రాష్ట్రాలు వాళ్ళు సాగు దెబ్బ కొట్టాలన్నట్టు ఘనమైన ప్లాన్ వేసాడు మావాడు సాగునోడు కాదు. మా వాడిని తక్కువ అంచనా ఇచ్చా, మేము ఒప్పుకోం ఆ మాదిరిగా. అర్థమైందా? సరే, అయింది, ఏదో అయిపోయింది. ఇక 2026లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈడేంద్ర సాయి ముందే నవ్వుతాడు అనుకుంటారేమో. ఉత్సాహం చూడండి, మా ఓడి చూడు ఏం చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ కోసం. ఈ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి పశ్చిమ బెంగాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఆలోచించండి బాగా. బెంగాల్ రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీను శక్తివంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు. అందుకు కారణాలు లేకపోలా. పశ్చిమ బెంగాల్లో ముస్లింల జనాభా 30% ఉన్నది. వీళ్ళలో రోహింగ్యా ముస్లింలు, ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింల సంఖ్య దాదాపు 50 లక్షలు ఉన్నదంట. ఇది ఒక అంచనా అన్నమాట. అయితే ఈ మధ్య ఈ అక్రమ వసదారులు అందరూ కూడా ఈ మమతా బెనర్జీకు కొంత దూరం అవుతున్నారు అన్నట్టు కొన్ని వార్తలు వస్తాయి. సరే, అందుకు కారణాలు ఏందనేది విశ్లేషించి మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. పైగా ఈ అక్రమ వలసదారులకు ఈ రాహుల్ గాంధీ ఒక దేవుళ్ళ కనపడతాడంటయా. దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్లో పాదయాత్ర చేసినట్టయితే బెంగాల్లో ఉన్నటువంటి ఈ 30% మంది ముస్లింలను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించవచ్చు అనేది రాహుల్ గాంధీ యొక్క ఆలోచన. దీంతో ఈ సంవత్సరంలోనే రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్లో పాదయాత్ర చేయడానికి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తాడంట. కష్టపడతాడో, బీజేపీ గెలుపు కోసం కష్టపడతాడో, మీరు అర్థం చేసుకోవాలి అది. ఇక
ఈ విషయం తెలుసుకున్నటువంటి మమతా బెనర్జీ అగ్గి మీద గుగ్గిలం అయిపోయింది. అట్నే ఇండీ కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన తమను సంప్రదించకుండానే ఈ రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్లో పాదయాత్ర చేయడం ఏంటంట మమతా బెనర్జీ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే మా ఊడు అమాయకుడనా, మా ఊడు పిల్లవాడనా కాదు, ఎంత అయితే మాత్రమో ఇప్పుడు ఇండి కూటమి బాధ్యతలు ఎవరి చేతల్లో ఉన్నాయి, రాహుల్ గాంధీ చేతల్లో ఉన్నాయి. అట్టాడిది ఎన్సీపీ పార్టీ శరద్ పవార్ను, ఈ లాలూ ప్రసాద్ యాదవ్ను, కేజ్రీవాల్ను, అఖిలేష్ యాదవ్ను, ఈ ఉద్ధవ్ ఠాకరేను అందరినీ బొట్టలు వేసుకొని నువ్వు మాయలేడు మాదిరా మా రాహుల్ గాంధీ దెబ్బ కొట్టాలనుకున్నావు. మా ఊడు నేను దెబ్బ కొట్టలేడా, కాదు మా ఓడి చేతరాదా, ఎంత సరే ఎంత పిల్లోడైతే కావచ్చో, మా ఏటా కుటుంబం అని వాళ్ళ కుటుంబమో రాజ కుటుంబమో ఈ దేశాన్ని 65 సంవత్సరాల పాటు రాజపుండు మాదిరి వెళ్ళింది, ఊరికే కూడా కాదు. మీకైనా చేతేదా మా వాళ్ళ చేత కావా రాజకీయాలా, అమ్మా పిల్లోడికినే మోసం చేద్దామనే. సరే, తమకు తెలియకుండానే ఈ రాహుల్ గాంధీ పాదయాత్రకు ప్లాన్ చేసినందుకు గాను వచ్చే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ ఎట్టి పరిస్థితిలో చేయమని, తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పేసి ఈ మమతా బెనర్జీ తేల్చి చెప్పింది. సంతోషం, చాలా సంతోషం. మాకు కావాల్సింది కూడా అదే. అంటే వచ్చే ఈ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల కాంగ్రెస్ పార్టీ ఒకవైపున, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరొక వైపున, కమ్యూనిస్ట్ పార్టీలో మరొక వైపున అయితే పోటీ చేయనున్నారనమాట. అంటే ముస్లింల ఓట్లు ఈ రెండు గ్రూపుల మధ్య విడిపోనున్నాయి. అదే కనుక జరిగితే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయంగా కనపడుతుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ బాగా బలం పుంజుకొని శక్తివంతంగా తయారైంది. ఇక ఇండీ కూటమి పార్టీలు రెండుగా చీలిపోవడం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశమే. ఇది జరగాలని చెప్పేసి నేనైతే భగవంతుని కోరుకుంటున్నా. ఏమంటారా? అయినా లేదులే, మా ఓటు ఖచ్చితంగా చేస్తాడు, చేసి తీరతాడు. భారతీయ జనతా పార్టీని ఈసారి పశ్చిమ బెంగాల్లో గెలిపించిందాక మా ఓటు నిద్రపడియా మామూలుగా ఉండదు, కావాలంటే చూస్తా ఉండండి. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.